వచ్చేసాడు, కీర్తిగాడు వచ్చేసాడు. ఏమైంది? కీర్తి వచ్చిందండి. కమాన్ వీడియో చేద్దాం, పద 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 అంటుంది. శారీస్ ఎలా ఉంది కీర్తి చెప్పు నార్మల్గా. బాగుంది. నిన్నొకటి అడగాలి. వర్క్ అలాగే ఉంది. సరే, నువ్వు నా ట్రయల్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ నువ్వు అంటే నీ ఎర్నింగ్ సోర్స్ అది కాదు, నీ హెల్త్ గురించి ఒక ట్రయల్ ప్రాజెక్ట్. నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. ముందు నీ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ముందు ఎట్లుంది? అడ్డమైనవన్నీ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎట్లుంది? వర్క్ కి అడిక్ట్ అయితే ఎలా ఉంటదంటే, అసలు ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా వీళ్ళు వాట్సాప్ లో 12:30 వరకు కూడా వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. నైట్ మెసేజ్లు ఎప్పుడూ అయిపోతున్నాయి, ఒక రకమైన ఎమోషనల్ గా డౌన్ అయిపోతున్నారు. అవతల నాకు పట్టించుకోవట్లేదు, ఆగో నాకు ఇక్కడ మెసేజెస్ రావట్లేదు, వాళ్ళ ఆర్డర్స్ వస్తున్నాయి లేదు. తర్వాత కమ్యూనికేట్ చేస్తున్నారు కదా, డైవర్షన్ వచ్చేసింది. వర్క్ మీద ఎప్పుడైతే ఫోకస్ అవుతామో మనం, చాలా వరకు మిగిలిన అన్నెసెసరీ థింగ్స్ అన్నీ పోతాయి. మన పని మనం కరెక్ట్గా ఏడుస్తుంటాం, అవతలని పట్టించుకోం, అవతలని డిస్టర్బ్ చేయం. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తావు? ప్రాపర్గా తినడానికి, వర్కౌట్కి, నీ పనికి, దీనికి సరిపోతుంది. నువ్వు ఇంకా ఎట్లా వర్క్ చేస్తావు? మిగిలింది ఏం పట్టించుకోవడానికి ఉంటుంది? అరే ఇది బాగుంది, ఇంకా వర్క్, వేరే ఇంకేమన్నా మంచి వర్క్ చేస్తాం. సో అప్పుడు నీ మీద మాత్రం నువ్వు ఫోకస్ చేస్తావు, అన్నెసెసరీ థింగ్స్ పోతాయి. సక్సెస్ అవ్వాలి అంతే. చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు పాపం యాడ్ అవ్వడానికి. ఏదైనా సోర్స్ చెప్పండి. నేను అదే చెప్తున్నాను, ఇది జస్ట్ మీకోసం మాత్రమే కాదు, ఒక్కొక్కళ్ళని అందరినీ యాడ్ చేసుకుంటూ, అందరినీ అంటే అట్లీస్ట్ ఒక 15 మందినైనా ఒక దగ్గర ఇంట్లో నుంచి జాబ్ ఇవ్వగలగాలి. అంటే వాళ్ళకి ఒక స్కిల్స్ ఏదో ఒకటి ఉండాలి, వాటిని ఆన్లైన్ త్రూ వాళ్ళకి సేల్ చేయించగలగాలి. నేను దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాను. కానీ సమస్య ఏంటంటే, ముందు వీళ్ళని సక్సెస్ చేస్తే వీళ్ళ దారిలో ఒక్కొక్కరు రావాలి. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టించి ఇంట్లో నుంచి వర్క్ చేయించగలగాలి. వాళ్ళకి అది సేల్ చేయించి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ పిల్లల్ని అందరినీ చూసుకోగలగాలి. మీకు ఇదన్నీ చేస్తే ఏమొస్తుందండి అంటే, నేను ఇప్పటిదాకా మీకు నా చైల్డ్హుడ్ అంతా కూడా ట్రామా చెప్పలేదు. యాక్చువల్లీ నా పాజిటివ్ సైడే చెప్పాను, నన్ను బాగా చూసుకుంటారు, బుద్దుగా పెరిగాను అట్లనే. కానీ నాకు కూడా ఒక ట్రామా ఉంది. మా అమ్మ కొన్ని నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, అతి ప్రేమ, ఇలాంటివన్నీ లేకుండా తను తాను కొంచెం చూసుకొని ఫినాన్షియల్గా కూడా స్టేబుల్ ఉండగలిగి, అడ్జస్ట్మెంట్ ఇంకొంచెం ఉండి, అంటే గొడవలు ఇట్లాంటివి ఎక్కువ కాకుండా, ప్రేమని ఎక్కువ లేకుండా కొన్ని మార్చుకొని ఉంటే బాగుండేదేమో. నేను అప్పుడు ఏం చేయలేకపోయినా, నా చిన్నప్పుడు. పెద్దయ్యాక చేసే టైంకి ఆవిడ చనిపోయింది. అందుకే ఆడవాళ్ళు